హలో అండి. మా ఫ్లాట్ రెనోవేషన్ వర్క్ కంప్లీట్ చేశామండి. క్లియర్ డీటెయిల్స్, క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఎవరైతే డీప్ రెనోవేషన్ వర్క్ కంప్లీట్ చేపించాలని అనుకునే వారికి అండ్ సెపరేట్‌గా మెయిన్ విండోర్సు, మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ డోర్స్, వాష్‌రూమ్ డోర్స్, యూపీవీసీ డోర్స్ పెట్టించాలి అని అనుకునే వారికి కూడా ఈ వ్లాగ్ చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్‌గా సెపరేట్‌గా షేర్ చేస్తాను ఈ వ్లాగ్‌లో. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మాకు రెంటర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్‌లో స్టార్ట్ అవుతుంది అని అన్నారు. చూసారండి, ఇప్పుడు అంతా కంప్లీట్‌గా వుడ్ వర్క్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. వ్లాగ్ కంప్లీట్ చేసేసరికి మా రెనోవేషన్ కంప్లీట్ అయిపోయేసరికి మేము రిమూవ్ చేసాము వుడ్ వర్క్ అంతా. స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. నేను ఆ లొకేషన్‌లో ఉన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. వారికి చెప్పాను కాల్ చేసి, మీరు క్లియర్‌గా చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏం చేంజ్ చేసుకోవాలి అని అన్నాను. వారు వెళ్ళి చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. స్ప్రెడ్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ నుండి అని అన్నారు. స్టార్ట్ అయింది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అని అన్నారు. ఆ ఏరియాలోనే వర్క్ చేస్తారు కాబట్టి ఈ ఏరియాలో చెదలు వచ్చేస్తూ ఉంది అని చెప్పారు. ఒక పిల్లర్స్ నుండి వస్తుంది. 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో స్ప్రెడ్ అవుతుందంటండి అలా చెప్పారు. క్వీన్ ఉంటుంది, అక్కడ నుండి అలాగే స్ప్రెడ్ అవుతూ వచ్చేస్తాయి. పిల్లర్స్ నుండి ఫ్లాట్ టు ఫ్లాట్ స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు. వాల్స్‌లో స్టేయింగ్ వుడ్ ఫుడ్‌గా చేసుకుంటాయంటండి అవి. అలా స్ప్రెడ్ అవుతాయి అని అన్నారు. ఫ్యూచర్‌లో మనం పెస్ట్ కంట్రోల్ చేసుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి అలా చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2013లో మేము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ కొంచెం అడ్వాన్స్‌గా అన్ని ఏరియాస్‌లో కూడా రాదండి. ఆ ఏరియాలో ఉంది అని చెప్పారు కాబట్టి మేము చేపించింది నేను షేర్ చేస్తున్నాను. అలా స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు. మేము డిసైడ్ అయిపోయామండి. ఎవ్రీ టైము నీట్‌గా అలా ఫస్ట్ వచ్చినప్పుడే క్లీన్ చేసుకొని కెమికల్ అలా చేసుకుంటూ అలా ఉండే వారికి అయితే అంత స్ప్రెడ్ అవ్వదండి. ఓనర్స్ ఉన్నప్పుడు అసలు మేము అన్ని ఇయర్స్ ఉన్నాం కాబట్టి మాకెప్పుడు అసలు తెలీదు. మనం నీట్‌గా మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైతే మేము రెంట్‌కి ఇచ్చామో అప్పటి నుండి కొంచెం చేంజ్ అయిపోయిందండి హౌస్. అలా ఎవ్రీ టైం వెళ్ళి మీరు ఇలా పెట్టుకోండి అని కంట్రోల్ ఎవరిని చేయలేము. ఎవరికి వాళ్ళు నీట్‌గా ఉంటే ఓకే. కానీ మేము వెళ్ళడానికి కూడా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎవ్రీ టైం మేమున్న బిజీ షెడ్యూల్‌లో మేము డిసైడ్ అయిపోయామండి. హౌస్ వెకేట్ చేపించాము. ఎక్కువ టైం పట్టింది, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నారు. 2 మంత్స్ అలా వెయిట్ చేసి మేము రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ చెప్పాను వారికి, అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, నాకు ఎస్టిమేషన్ ప్రైస్ ఇవ్వండి అని చెప్పాను. వారు క్లియర్‌గా ఇచ్చారండి. నేను షేర్ చేస్తాను. సపరేట్‌గా చేసుకునే వారికి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ కాంట్రాక్ట్‌కి ఇవ్వాలా, మనం సపరేట్‌గా చేపించుకోవాలా అని షేర్ చేయాలి అని వస్తే సపరేట్‌గా చేపించుకోవడం, మనం దగ్గరుండి స్ట్రాంగ్‌గా చెప్పి వారి వెనకే ఉండి చేపించుకునే అంత టైం ఉండి స్ట్రాంగ్‌గా చెప్పగలము అని అనుకుంటే కంపల్సరీగా మనం అలా మూవ్ అవ్వడం చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం హై క్వాలిటీ చెక్ చేసుకొని నీట్‌గా వారి వెనకే ఉండి వర్క్ కంప్లీట్ చేపించుకుంటాము. అలా లేదు అని అనుకునే వారికి మనం ఆఫీస్‌కి వెళ్ళాలి, లీవ్స్ పెట్టి దగ్గరే ఉండి అలా చేపించకపోవడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మేమైతే కాంట్రాక్ట్‌కి వెళ్ళిపోయామండి. కాంట్రాక్ట్‌కి ఇచ్చినప్పుడు నేను చెప్పాను క్లియర్‌గా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని అన్నాను. వారు నాకు సపరేట్ ప్రైసెస్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి. సివిల్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. ఫస్ట్ బ్రేక్ చేశారు, నెక్స్ట్ సివిల్ వర్క్ చేశారు. నేను ప్రైస్ చెప్తాను. మేము ఇప్పుడు విండోస్ కూడా తీపించేసాం కాబట్టి విండోస్ నేను యూపీవీసీ పెట్టించాలి క్వాలిటీ అని చెప్పాను వారికి. విండోస్ 4, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ అండి. 4 విండోస్కి 24,000 వేశారు యూపీవీసీ. వాష్రూమ్ అది క్వాలిటీ ఉంటే నేను వన్ సైడ్ షోయింగ్ గ్లాసే చెప్పానండి. దాని గురించి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. వన్ సైడ్ షోయింగ్ గ్లాస్. వాష్రూమ్ వెంటిలేటర్స్ దగ్గర అవి కూడా వాష్రూమ్ అసలు వుడ్డే కంప్లీట్‌గా లేదండి. మెయిన్ డోర్ ఒక్కటే ఉంచేశాను. బెడ్రూమ్ వెంటిలేటర్ 6,000 వేశారు. బెడ్రూమ్ డోర్స్ యూపీవీసీ, డబ్ల్యూపీవీసీయే ఉంటుందండి. అవి 2 లామినేషన్ డోర్స్, ఫ్రేము డబ్ల్యూపీవీసీ ఫ్రేము, లామినేషన్ డోరు 15,000 ఓన్లీ 2 బెడ్రూమ్స్‌కి. వాష్రూమ్ డబ్ల్యూపీవీసీ ఫ్రేము, డబ్ల్యూపీవీసీ డోరు. ఫ్రేమ్ అంటే ఆ సైడ్ దర్వాజా ఉంటుంది కదండి, అది కూడా తీసేపించాము. సేమ్ అలాగే ఉందండి. మనం ఓనర్స్ ఉండి నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే 100% మనం వుడ్‌కి వెళ్ళడం బెటరు. మేము రెంట్‌కి ఇవ్వాలి, ఎవ్రీ టైం వారిని ఇలా ఉండాలి, వెళ్ళి చూసుకోవడం మాకు పాసిబుల్ అవ్వదు. మనకు తెలుసు నీట్‌గా లేరు అని అనుకుంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో. సో, మనకు తెలుసు కాబట్టి డబ్ల్యూపీవీసీ
ఫ్రేము, డోరు 22,500 వేశారండి. వాష్‌రూమ్స్‌కి, కిచెన్‌కి గూడా సేమ్ అదే డోర్ పెడతాం కాబట్టి నేను ఆ పిక్స్ కూడా మీకు యాడ్ చేశాను. క్లియర్ తెలుస్తుందండి. పెయింటింగ్‌కి 30,000 నేను రాయల్ పెయింట్సే చెప్పామండి. ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటే రాయల్ పెయింట్స్. నేను ఈ పెయింట్స్ గురించి కూడా చెప్తానండి. మనం ఎలా డిసైడ్ అవ్వాలి అని 30,000 పెయింట్స్‌కి వేశారు. పెస్ట్ కంట్రోల్‌కి 5,000 చేస్తున్నారు కదండీ! పెస్ట్ కంట్రోల్ చేస్తున్నారు. దీనికి 5,000 వేశారు. కప్‌బోర్డ్ వర్క్ ఉంది కదండీ! అది ఓల్డ్ రిమూవ్ చేయడానికి 5,000 వేశారు. సివిల్ వర్క్‌కి 30,000. సివిల్ వర్క్ అంటే అదంతా కంప్లీట్‌గా బ్రేక్ చేసి, విండోస్ తీసేసి, అదంతా తీసుకెళ్ళి అపార్ట్మెంట్ కింద పెట్టే వర్క్ అంతా వారిదే. వాళ్ళు ఔట్ సైడ్ తీసుకెళ్ళనన్నారు. అది పర్సనల్‌గా మేము ఔట్ సైడ్ తీసేపించాము. కప్‌బోర్డ్ వర్క్ రిమూవ్ చేయడానికి 5,000, సివిల్ వర్క్ 30,000. టోటల్‌గా 1,37,500 వేశారండి. ఓకే. అడుగుతాము తగ్గించమని. వారు మేమన్నీ కరెక్ట్‌గా వేశామని చెప్పారు. ఓకే. 1,30,000 ఇస్తాము అని చెప్పేసామండి. నెక్స్ట్ ఇలా పెస్ట్ కంట్రోల్ వీకెండ్సే పెట్టుకున్నాము. పెస్ట్ కంట్రోల్ చేశారు. సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేశారండి. నీట్‌గా ఎక్కడ టైల్స్ బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా, టైల్స్ కూడా వారే వేయాలి కాబట్టి ఒకవేళ బ్రేక్ అయినా కానీ వాష్‌రూమ్‌లో తీస్తే కంప్లీట్‌గా టైల్స్ తీసేపించాలి. సైడ్ వేసుకోవడానికి ఉండదు కాబట్టి పెస్ట్ కంట్రోల్ నేను దగ్గరుండి చేపించుకున్నానండి. కొన్ని పెస్ట్ కంట్రోల్ దగ్గర అయితే వారు మిస్ చేశారు. కొన్ని హోల్స్ పెట్టడం మిస్ చేశారు. హోల్స్‌లో ఆహ్, ఆహ్, పీఓపీ పెడతారు హోల్స్ క్లోజ్ చేయడానికి. పీఓపీ కూడా మిస్ చేశారండి. వారి దగ్గర వెనకే ఉండి చేపించుకున్నాను. ఫస్ట్ డ్రిల్ తోటి హోల్స్ వేసుకున్నారు. చూసారండి సైడ్స్ అంతా వేశారు. ఇప్పుడు డబ్ల్యూపీవీసీ డోర్స్ కూడా ఫ్రేమ్ పెడతారు కాబట్టి ఆ ఫ్రేమ్‌కి బిఫోర్ అక్కడ కూడా హోల్స్ వేశారు. కంపల్సరీగా అండి వుడ్ ఉంటే స్ప్రెడ్ ఆ ఏరియాలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము అపార్ట్మెంట్‌లో వారు ఏదున్నా డెసిషన్ తీసుకుంటారు ఓనర్స్ అందరూ. చేపించాలని అనుకున్నారు మా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారు కింద పిల్లర్స్ దగ్గర. అలాంటప్పుడు స్ప్రెడ్ అవ్వదు. అయినా కానీ డబ్ల్యూపీవీసీ పెట్టుకుంటే అసలు చెదలే రాదు. ఈ పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నాం సేఫ్ సైడు. అక్కడ కూడా హోల్స్ వేసేసారు. సివిల్ వర్క్ అయిన తర్వాత నీట్‌గా సిమెంట్‌తో చేశారు కదండీ అక్కడ. ఆ హోల్స్ పెట్టాక హోల్స్‌లో కెమికల్ వేస్తున్నారు వారు. ఆ కెమికల్ వేశాక పీఓపీ తోటి హోల్స్ అన్నీ క్లోజ్ చేశారండి నీట్‌గా. పెస్ట్ కంట్రోల్ ఇలా చేపించుకోవచ్చు. అన్ని ఏరియాస్‌లో ఉండదండి. ఆ ఏరియాలో వచ్చింది. అలాగే ఎక్కడన్నా ఆ రిలేటెడ్ ఎవరికైనా హెల్ప్ అయ్యే వారికి ఒక్కరికే ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఇది అవసరం రాకపోవచ్చు ఎవ్వరికీ. ఇలా 2, 3 టైమ్స్ కూడా అలా చేస్తారు అని అన్నారు. సో, అందుకేనండి కంప్లీట్‌గా మేము సివిల్ వర్క్ చేసేటప్పుడు నీట్‌గా బ్రేక్ చేసుకొని అదంతా సిమెంట్ తోటి చేసేసుకున్నారండి. తర్వాత మేము పెయింటింగ్ కూడా రాయల్ పెయింట్స్ చెప్పాము. వారు వేరేది వేస్తాము అని అన్నారు. మనము కాంట్రాక్ట్‌కి ఇచ్చినా గానీ వారు వెనకే కంపల్సరీగా మనం ఏం వేస్తున్నారని అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలని నేను ఎప్పుడూ చెప్తున్నాను క్వాలిటీ మెయింటైన్ చేయండి అనని. కా బిఫోర్ రాయల్ పెయింట్ కాదు అని అన్నారు. అది క్లియర్‌గా నేనే చెప్పాను. నా దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మా దగ్గర మేము బ్యాకప్ కూడా మా దగ్గర ఉంది. ఇంతకుముందు వేపించాం కాబట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ టైం రాయల్ పెయింట్ ఏసేటప్పుడు చాలా వర్క్ ఉంటుందండి. పేపర్ తోటి స్క్రబ్ నీట్‌గా చేస్తారు వాల్స్‌ని. కొంచెం ఫెయిల్ అయిపోయినా మనకు అర్థమైపోతుంది రాయల్ పెయింట్. ఇలా స్వెల్ వచ్చినట్టు వచ్చేస్తుంది వాల్‌కి. చాలా జాగ్రత్తగా వేయాలి రాయల్ పెయింట్ వేసేటప్పుడు. నెక్స్ట్ టైం వేసే వాళ్ళకి ఈజీ అవుతుందండి. దట్టు ఇది మాది 800 ఎస్ఎఫ్టీ కాబట్టి మేమప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేశాకే ఎవరికైనా తెలుస్తుంది. డీసెంట్‌గా ఉండాలి అంటే వాల్‌కి అసలు ఒక కలరు స్మాల్ హౌస్ కాబట్టి అంటే 800 ఫ్లాట్ చిన్న ఫ్లాటే కాబట్టి ఫుల్ అంతా ఒకటే కలర్ వేపించాల్సింది. కానీ మేము అప్పుడు వేరే కలర్ ఏపించాం కాబట్టి ఒక సైడ్ వాల్‌కి ఇప్పుడు తీసేపించడానికి పాసిబుల్ ఎక్కువైపోతుందండి ఆ వాల్. చూసారా ఆ సైడ్ వాల్. ఇదైతే మేము తీసేపించాం. ఎందుకంటే పైన పీఓపీ పెడతాం కదండీ సీలింగ్ దగ్గర అవి కూడా తీసేపించాం. ఎందుకంటే మెయింటైన్ సరిగ్గా చెయ్యరు రెంట్‌కిస్తే. మేము ఇచ్చినప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేశాం కాబట్టి అలా స్ప్రెడ్ అయ్యి ఇంత వర్క్ అయింది కాబట్టి చూసారండి మా అపార్ట్మెంట్ అలా చాలా ఎక్కువ గ్యాప్ కూడా ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది. సో, అందుకని కంప్లీట్‌గా తీసేపించాము. చూసారండి తీసాక తర్వాత ఇది చేపించాక కూడా మేము మార్బుల్ పాలిష్ చేపించాము. చాలా బాగా వచ్చేసింది. పెస్ట్ కంట్రోల్ చేశాక నేనంతా క్లియర్‌గా చెక్ చేసుకొని నేను వీకెండే పెట్టుకున్నానండి. మనం వెనకే ఉండాలి ఖచ్చితంగా. గ్రిల్ కూడా చూసారా నేను గ్రిల్ గురించి కూడా షేర్ చేస్తానండి. గేజ్ తక్కువగా ఉంటే ఎలా ఉంటుంది అని కూడా మేము అది కూడా యూపీవీసీ డోర్స్ పెట్టినప్పుడు యూపీవీసీ విండోస్ దగ్గర యూపీవీసీ గ్లాసెస్ అవి పెడతాం కదండీ! చూసారా ఇంతకుముందు ఇవి ఉన్నాయి. ఈ విండోస్ అవన్నీ వాష్‌రూమ్ దగ్గర కూడా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ అన్నీ చేంజ్ చేసాం. వేరే పెట్టేశారు వాష్‌రూమ్ దగ్గర కూడా.
నీట్గా వీళ్ళు సివిల్ వర్క్ చాలా చాలా బాగా చేశారు నీట్గా. వారే కాంట్రాక్ట్కి ఇచ్చాం కాబట్టి ఈ ఫ్రేమ్ చూడండి సేమ్ వుడ్ లాగే అనిపిస్తుంది. అక్కడ కొంచెం టైల్ బ్రేక్ అయితే ఆ టైల్ కూడా వేశారు. మార్పులు పెస్టిసైడ్స్ వాళ్ళ వర్క్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయానండి వీకెండ్. అలా 1 మంత్ చేశారు వర్క్. చూసారా ఇక్కడ ఇంతకుముందు విండోస్ వేరుంది, ఇప్పుడు యూపీవీసీ డోర్స్ పెట్టాము. నెక్స్ట్ వాష్రూమ్స్ కూడా అండి, వాష్రూమ్లో కమోడ్ కూడా నేను చేంజ్ చేయించాను. దాని ప్రైస్ కూడా నేను షేర్ చేస్తాను క్లియర్గా. ఎక్స్ట్రా వర్క్ మేము కొంచెం చేయించామండి. ఇప్పుడే ఫ్రేమ్ పెట్టాం కదా, ఆ ఫ్రేమ్ దగ్గర బీడింగ్ అండి చాలా బాగుంటుంది. బీడింగ్ లుక్ బాగుంటుంది, ఎప్పుడైనా ఆ ఫ్రేమ్కి సపోర్ట్గా ఉంటుంది. సో మేము బీడింగ్ తీసుకోవడానికి వచ్చాము. బీడింగ్లో కూడా నార్మల్ వుడ్ వేరు, అందరికి తెలుసు. వుడ్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది దీనికంటే. డబ్ల్యూపీవీసీది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. 2300 అండి. మేము డబ్ల్యూపీవీసీ తీసుకున్నాం, కేపీ దగ్గర తీసుకున్నాము. అక్కడ ఎక్కువ షాప్స్ ఉన్నాయి, అక్కడ తీసుకొని వెళ్ళి వారే ఎవరైతే మాకు కార్పెంటర్ వర్క్ ఆ ఫ్రేమ్ అంతా డోర్స్ అవి ఫిక్స్ చేశారో వారే పెట్టారండి. ఫిక్స్ చేశారు. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను చూసి కొంచెం సింపుల్గా ఉండేది, అక్కడ సైజ్ కూడా 38 అలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అవి తీసుకున్నామండి. 1 మంత్ ఈజీగా కొంచెం అలా టైం స్పెండ్ చేస్తూ ఆర్డర్ చేయడానికి కొంచెం లేట్గా రావడం, 1 మంత్ అలా పట్టిందండి. మేము ఇవి తీసుకొని అక్కడ పెట్టాక వాళ్ళు ఫిక్స్ చేశారు. కెమికల్ వర్క్ అప్పుడు తప్పక రిమైనింగ్ అప్పుడు కిడ్స్ని తీసుకొని వెళ్తా ఉన్నానండి. హాలిడేసే కాబట్టి ఇప్పుడు ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది కదా అని కిడ్స్ని తీసుకొని వెళ్తాను ఎక్కడికైనా. ఆ కెమికల్ వర్క్ కొంచెం ప్రాబ్లం కాబట్టి అది చేసేటప్పుడు అవి స్మెల్ ఏమి ఉండదండి అసలు. ఆ కెమికల్ వర్క్ చేసేటప్పుడు అలా ఉంటుందంట. వారు కూడా చెప్పారు. ఇవి తీసుకున్నాం, ఇవి డబ్ల్యూపీవీసీ అండి, సేమ్ ఈ ఫ్రేమ్. ఇది తర్వాత పెయింటింగ్ వర్క్ వేశారు, ఇలా పెట్టారు. మేము అలానే తీసుకొని వెళ్ళిపోయాము. సైడ్స్ అంతా ఫిక్స్ చేశారు వీళ్ళు. గడి అవి వాటికి పెట్టడానికి వారు పిక్ పెట్టారండి అక్కడ వెళ్ళినప్పుడు. డోర్స్ వాష్రూమ్ డోర్స్కి చూసారు, ఈ 2 వాష్రూమ్స్కి కిచెన్కి. తర్వాత మేము పెయింటింగ్ వేయించాము, దాంతోపాటు పెయింటింగ్ ఇంక్లూడింగ్ కాబట్టి వేశారు. ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందో అది డైరెక్ట్గా వారు కట్ చేసుకొని ఈ ఫ్రేమ్ కూడా కట్ చేసి పెట్టాలండి. చూసారా, వాష్రూమ్స్కి అన్నిటికీ పెట్టారు. చాలా నీట్గా ఉంది. దాని తర్వాత కొంచెం గ్యాప్స్ వచ్చినా గ్యాప్స్ ఫిల్ చేశారు, అయినా కానీ బీడింగ్ వేయించాము. కిచెన్ దగ్గర అయితే ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 సైడ్స్ మేము బీడింగ్ వేయించామండి. వాష్రూమ్ డోర్స్ పెయింటింగ్ వేశాక ఇలా ఉంది, చూసారు కదండి. బీడింగ్ వేసాక కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ మెయిన్ డోర్ ఒక్కటి మేము ఏం డిస్టర్బ్ చేయలేదు, ఇది చాలా ఎక్కువ అవుతుంది డిస్టర్బ్ చేయాలంటే. ఇది కిచెన్ డోర్ అండి. కిచెన్ ఇటు సైడ్కి పెట్టారు, ఎప్పుడైనా అవుట్ సైడ్కి పెట్టుకోవడం బెటరు. ఇవేనండి మేము యూపీవీసీ డోర్స్. 1 సైడ్ షోయింగ్ గ్లాస్ చూసారండి, 1 సైడ్ షోయింగ్. మనం ఇన్సైడ్ నుంచి చూస్తే అవుట్ సైడ్ కనిపిస్తుంది. ఎప్పుడైనా 1 సైడ్ షోయింగ్ గ్లాస్ చాలా బాగుంటుందండి, 2 సైడ్స్ కొంచెం అంత అనిపించదు. క్వాలిటీ కూడా ఇదే కాస్ట్ అనిపిస్తుంది. దీనిలో గ్లాస్ నేను షేర్ చేయాలంటే దీనిలో మాత్రం చూసారండి, ఇది హాల్లోది క్వాలిటీ కొంచెం తగ్గించేశారండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి అని. 2 గ్లాసెస్ చూపించారు. అప్పటికి నేను ఈ ప్రెజెంట్ ఉన్న హౌస్లో గ్లాస్ చూపించాను, కానీ ఇదే ఉంటుంది, వేరేది ఉండదు అలా చెప్పారండి. ఇక్కడైతే కంపల్సరిగా ఆ యూపీవీసీ దానిలో క్వాలిటీ అయితే తగ్గించేశారండి. బాగా కొంచెం డిఫరెన్స్ దగ్గర కూడా నేను అదే అన్నాను, మీరు అమౌంట్ నేను ఫస్టే క్వాలిటీ హై క్వాలిటీ చెప్పాను, మీరు అలాగే వేయాల్సింది. ఒకవేళ మాకు ఇంకా లాస్ అందులో అవుతుంది అంటే నాకు ఒకసారి చెప్తే నేను మంచి క్వాలిటీ తీసుకోమని చెప్తాను, ఎవ్రీ టైం తీయలేం కదా అని అన్నాను. అయిపోయింది మేడం అని చెప్పారు. ఏం మాట్లాడలేమండి తర్వాత, ఇలా ఈ సింపుల్గా చెప్పేస్తారు. క్వాలిటీ అయితే రెంట్కి ఇస్తారు కదా, ఎవ్రీ టైం ఏది చెప్పినప్పుడు అది రెంట్కి ఇచ్చినా అది మా ఫ్లాట్, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉన్నాను. సివిల్ వర్క్ అన్నీ చాలా బాగా చేశారండి. బీడింగ్ వుడ్ అన్నీ పెట్టడం, అక్కడ క్వాలిటీ మాత్రం కంపల్సరీగా. అందుకే షేర్ చేస్తున్నాను. మనం ఏదైనా పెట్టించుకోవాలని అనుకుంటే మాకు పాసిబుల్ అవ్వదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి ఇచ్చాము. మాట్లాడుకునేటప్పుడు అవి తీసుకునేటప్పుడు మనం వెళ్ళి హై క్వాలిటీ చెక్ చేసుకొని అలా ఇస్తాము. అప్పటికి నేను ఎప్పటికీ అలర్ట్ చేస్తూనే ఉన్నాను. కొన్ని మిస్టేక్ చేశారు, మళ్ళీ మేము అన్నీ చేయించాము కూడా. అది పెట్టాక నేను అప్పటికే అది పాసిబుల్ అయితే తీయడానికి వీలైతే తీసి వేరేది తీసుకురండి అని కూడా చెప్పాను. అవ్వదు, ఒకసారి పెట్టాక అవ్వదు
అవ్వదండి. కొన్ని అయితే విండోస్ దగ్గర అవుట్ సైడ్ పెట్టొచ్చు గ్రిల్లు అని ఫిక్స్ చేశారు. మేము అది తీసేపిచ్చి లేదు అలానే పెట్టండి అని చేపించాము దగ్గరుండి. ఇక్కడ కూడా కొన్ని రాయల్ పెయింట్స్ దగ్గర కూడా వేరే పెయింట్స్ తీసుకొస్తాను అన్నారు. లేదు రాయల్ పెయింట్సే తీసుకురావాలి. ఎస్టిమేషన్ ఇచ్చేటప్పుడు నేను ఫస్ట్ క్వాలిటీ గురించే మాట్లాడి చెప్పానని రాయల్ పెయింట్సే వేపించామండి. రాయల్ పెయింట్స్ కొంచెం బిఫోర్ ఏదో క్వాలిటీ చెప్పారు, అది వేయొద్దని అన్నారు. మిడిల్లో నేను గ్రిల్ వారి దగ్గరికి వెళ్ళాను. ఇది కూడా సాటర్డే పెట్టుకున్నానండి వర్క్. మార్బుల్ పాలిష్ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకుంటున్నారు. మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఆ గ్రిల్ కోసం. కంపల్సరీగా గ్రిల్ ఉండాలండి వాటికి. ఇదే మార్బుల్ పాలిష్. ఆ గ్రిల్ ఫిక్స్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఇది హ్యాండ్ తోటి పాలిష్ చేయించడానికండి. ఆ సైడ్స్ చాలా నీట్గా చేశారు వీళ్ళైతే వర్క్. ఇది 11,000 అండి. టోటల్గా విండోర్సు అదంతా వేరే వాళ్ళు సపరేటు. ఇది ఎలాగో ఈ హౌస్ ఎంటీగా ఉంది. ఎవ్రీ టైం మనం చేయించడానికి పాసిబుల్ అవ్వదండి రెంటర్స్ ఉన్నప్పుడు. మనమున్న రెంటర్స్ ఉన్న అవన్నీ తీసేసి చేయించాలంటే కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు హౌస్ ఎంటీగా ఉందని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము. 11,000 తీసుకున్నారు. వర్క్ అయితే చాలా చాలా బాగా చేశారండి వీళ్ళు. డిఫరెన్స్ అర్థమవుతుంది చూసారా అండి. అంతకుముందు డస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్క్రబ్ చేసినప్పుడు ఎలాగుంది అని. ఆ స్క్రబ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను. 0 నుండి ఉంటుందండి. ఫస్ట్ డీప్గా ఉన్నప్పుడు 0 పెట్టుకుంటారు. నెక్స్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. 300, 1000, 10,000 అలా ఉంటుంది. వాళ్ళకి ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా వీరు మాల్స్లో కూడా చేస్తారు అని చెప్పారండి. నైట్ 11 PM టు మార్నింగ్ 6 PM వరకు 6 AM వరకే అలవ్ ఉంటుంది. ఎక్కువ మిషన్స్ పెట్టి 5, 6, 7, 8 అలా మిషన్స్ పెట్టి చేపిస్తారు. ఆ ఓనర్ వారేనండి అక్కడ ఉన్న అతను. ఇద్దరు వర్కర్స్తో చేపించారు. ఇవే ఇక్కడ ఉన్నాయి చూసారండి. అలా 5,000 అలా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబరింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అలా చేంజ్ చేసుకుంటారు. కెమికల్ ఏమైనా వేస్తారా అని అడిగాను. ఏం కెమికల్ యూస్ చేయరు. వాటర్ వేసుకొని ఆ డస్ట్ 0 పెట్టేసుకుంటారు. డీప్ పాలిష్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ దాన్ని బట్టి ఇవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. చాలా స్క్రబ్ లాగే ఉందండి. ఇది అయిపోయిన తర్వాత వేరే స్క్రబ్స్ తెచ్చుకుంటూ ఉంటారంట. ఆ మిషన్ తోటి ఆ స్క్రబ్ తోటి అలా క్లీన్ చేస్తారు. ఇది చూసారు హ్యాండ్ తోటి ఆ సైడ్స్ అంతా పాలిష్ అయితే చాలా చాలా బాగుందండి. లాస్ట్లో చేశాక షేర్ చేశాను. వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ లైట్ ఆన్లో పెట్టినప్పుడు చాలా నీట్గా డైమండ్ పాలిష్ అని వారు చెప్పినట్టే అలాగే నీట్గా అనిపిస్తుంది. ఇంకా దీనిలో మార్క్స్ ఉంటాయి కదా బిల్డర్ వేసినప్పుడు. చూసారండి ఆ గ్లాసులన్నీ యూపీవీసీ డోర్స్ పెట్టాక ఎలా అనిపించిందో బిఫోర్కి ఆఫ్టర్కి. ఇలా పాలిష్ చేస్తున్నారు. 2 days చేశారు. మేము మార్నింగ్ అవర్స్లో వేరే వర్క్ ఉంది, ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు. సో లేట్గా రమ్మంటే 10:30కి అలా వచ్చారు. 5కి అలా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే 10కి అలా వచ్చేసి 3కి అంతా కంప్లీట్ చేస్తారండి. 1 డేనే కంప్లీట్ చేస్తారు. మార్నింగ్ 7కి వచ్చేసి 9కి అలా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇది కూడా మాది ఫ్లాట్ 800 SFT అండి. ఎవరికైనా డౌట్ ఉంటుంది కాబట్టి 800 SFT కాబట్టి 11,000. మేబీ కొంచెం SFTకి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. చేపించాలి అని అనుకునే వారికి హెల్ప్ అవుతుందని. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని టైల్స్ గ్రానైటే వేపిస్తున్నారు కింద. అప్పట్లో 2014లో మేము 2030 పిల్లర్స్ అప్పుడు ఈ వాల్స్ కడుతున్నప్పుడు మేము అప్పుడు బుక్ చేసామండి ఈ ఫ్లాట్. 2014కి మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఈ ఫ్లాట్ ఆగస్ట్లో మేము అలా వెళ్ళిపోయామండి. అప్పుడు SFT కూడా చాలా తక్కువ. ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కానీ 2,100 అలా SFT ప్రైస్ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి ఈజీగా 4,000, కొంచెం అవుట్ వెళ్ళినా కానీ 4,000 అలా SFT అవుతుంది. కిచెన్ కూడా కొంచెం చాలా అంతా కూడా చాలా బాగా చేశారండి. ఫస్ట్ డే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేశారు. నెక్స్ట్ డే కిచెన్, హాలు కంప్లీట్ చేసేసారు. మేము ఈ ఫ్లాట్ 2013లో మా సుదీక్ష పాప బర్న్ అయినప్పుడు తీసుకున్నామండి. అప్పుడు బుక్ చేసాము. 14లో హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. మేము ఆగస్ట్లో అలా గృహప్రవేశం అయింది. అక్కడ రిజిస్ట్రేషన్ 75,000 అయిందండి. అప్పుడు SFT 2,100 ఉంది. ఇప్పుడు కొంచెం లాంగ్ వెళ్ళినా మనకి 3,500, 800 అలా అవుతుంది. అన్నీ హై అయిపోయాయి. అప్పటికి ఆ అమౌంట్ చాలా ఎక్కువ. ఇప్పటికి ఈ డేస్ని బట్టి ఇప్పటికీ హై అని అనిపిస్తూ ఉంటుందండి. మేము లోన్ తీసుకున్నాము. 10 lakhs అలా లోన్ తీసుకున్నామండి. అప్పుడు 2014లో మనందరికీ తెలుసు. అప్పుడు హోమ్ లోన్స్ ఇప్పుడు పర్సంటేజ్ కొంచెం తగ్గింది కానీ 8.5% అలా ఉంది. అప్పుడు 10.5 ఉందండి స్టార్టింగ్.
2014లో 10.5 ఉంది. మేము ఫ్లోటింగ్ పెట్టుకున్నాం. అది ఎవరి ఒపీనియన్ వారిదండి. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనం ఫ్లోటింగ్ పెట్టుకున్నామనుకోండి, అలా మంత్స్ లెస్ అవుతాయి. కొంతమంది అమౌంట్ పెట్టుకుంటారు. కొంచెం ఇంక్రీజ్ అయినప్పుడు మనకి మంత్లీ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మంత్లీ అమౌంట్ ఫిక్స్ పెట్టుకొని మంత్స్ హై అయ్యేలాగా అలా చూసుకుంటారు. అలాగే లోన్ కూడా మేమెప్పుడు ఎక్స్‌ట్రా ఏం పే చేయలేదండి. ఎప్పటికప్పుడు టైట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు పే చేయాలన్నా కానీ కొంచెం ఆ లోన్ అమౌంట్ మంత్లీ పే చేయడం తప్పక ఎక్స్ట్రా పే చేసుకుంటే మనకు మంత్స్ చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఒక 1 ఇయర్ అమౌంట్ ఎక్స్ట్రా పే చేసుకున్నామనుకోండి, మనం ఎగ్జాంపుల్ 10,000 అప్పుడు తీసుకున్న 10,00,000 తీసుకున్నప్పుడు మంత్లీ 10,000 వస్తుందనుకోండి. ఇయర్లీ ఒక మంత్ ఎక్స్ట్రా ఒక 10,000 ఎక్స్ట్రా చేస్తే మనకి చాలా మంత్స్ డిఫరెన్స్ వస్తాయి. మనం చేసుకోగలిగితే అది చాలా బెటర్ అండి. అది ఎవరికి వారికి ఉంటుంది. కొంతమంది ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసుకుంటారు. అలా అది షేర్ చేయట్లేదు. ఇలా కంటిన్యూగా మాలాగా ఉంచుకునేవారు అలా షేర్ చేస్తున్నానండి. మనం అలా పే చేసుకున్నామనుకోండి, చాలా మనకి మంత్స్ డిఫరెన్స్ వస్తుంది. అర్లీగా మనకి క్లోజ్ అయితుంది కూడా లోను. ఎస్‌బీఐ మేమిప్పుడు తీసుకుంది ఎల్ఐసీలో అండి. ఎల్ఐసీలో మినిమమ్ మనం పే చేసుకోవాలనుకోండి 10,000 పే చేసుకోవాలి. ఎస్‌బీఐలో 1 రూపీ కూడా మనకి ఎక్స్ట్రా మన దగ్గర అమౌంట్ ఎప్పుడైనా 1,000 అలా ఉన్న రూ. 1,000 అలా వేసుకున్నా కానీ మనకు డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ ఉంది. ఈ ఎల్ఐసీలో ఒక్కటే ఆప్షన్ లేదండి. ట్రై చేశాను కానీ 10,000 అది నాకు చాలా బిగ్ అమౌంట్ అనిపిస్తుంది. పే చేయాలంటే జస్ట్ షేర్ చేస్తున్నాను. ఎవరైనా చేసుకునే వారికి చాలా హెల్ప్ అవుతుందండి. మనం ఇప్పుడు ఒకటి లోన్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా పే చేయాలనుకోండి, అలాంటి వారి కోసం మేము అది కంటిన్యూ అవుతుందండి. 2014లో మేము లోన్ తీసుకున్నాము. ఆ లోను ఇప్పటి వరకు ఇంకా యాక్చువల్‌గా 15 ఇయర్స్ తీసుకున్నాము. 15 ఇయర్స్ అంటే ఇప్పటి వరకు మాకు కంప్లీట్ అవుతుంది. ఆహ్, లే 11 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంక 4 ఇయర్స్ ఉండాలి కదా! లేదండి అలా ఇంకా లెస్ 2.7 ఇయర్సే ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ 10.5 2014లో ఇప్పుడు 8.5 అయింది కాబట్టి మంత్స్ డిక్రీజ్ అయింది. సో, అందుకని 2.7 చూసారండి. నేను గ్రిల్ గురించి షేర్ చేస్తాను. గ్రిల్ ఎప్పుడు ఆర్డర్ చేయాలనుకున్నా మీరు మిడిల్‌లో చూసారు కదండీ! ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. మెజర్‌మెంట్స్ తీసుకోవడానికి ఆర్డర్ ఇచ్చేసాను. మెజర్‌మెంట్స్ తీసుకున్నాక ఆర్డర్ 5,000 తీసుకున్నారు అమౌంటు. అప్పుడు స్టార్ట్ చేశారు వర్క్. ఇది ఫ్రేమ్ వర్క్ చూసారండి. గ్రిల్ ఫస్ట్ వారొచ్చి ఫిక్స్ చేసుకుని అలా పెట్టుకున్నారు. తర్వాత డ్రిల్లింగ్‌తో చేసుకున్నారు. ఈ గ్రిల్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నేను మెయిన్ డోర్ అది షేర్ చేస్తానండి. గేజ్‌లో డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గ్రిల్ ఇచ్చేటప్పుడు వెయిట్ తోటి మాట్లాడుకోండి. వెయిట్ తీసుకున్నామనుకోండి ఎవరికీ లాస్ ఉండదు. వారికి ఉండదు. అది జస్ట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఫిక్సింగ్ చార్జెస్ ఇంక్లూడింగ్ అంతా అందులో వేసేసుకుంటారు. మాకు 95 చెప్పారు. గ్రిల్‌కి 95 కేజీ 95 చెప్పారు. 63 కేజెస్ అయిందండి. చూసారా వెయిట్ చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. 5,985 అయింది. మేము యెల్లో పెయింట్ ఎక్స్ట్రా మేము తెచ్చి ఇచ్చామండి. దానికి వైట్ కలర్ పెయింట్ వైట్ ఏయమన్నాం. అడిగారు పెయింట్ ఏ కలర్ నేను వైటే చెప్పాను. 310 రూపీస్. 200 4 ఫిక్స్ చేశారు కాబట్టి వారికి ఎక్స్ట్రా చార్జెస్ 200 టోటల్‌గా 6,985 అయిందండి ఈ గ్రిల్లు. చూసారా గ్రిల్ మనం అప్పుడు చూసినప్పుడు నేను 9 అలా పెట్టమని చెప్పాను. సో, థిక్‌నెస్ వచ్చింది. దానికి ఎంత బావుంటుందో అంత చెప్పానండి నేను ఆ విండోకి. స్టార్టింగ్‌లో మాకు అంత ఐడియా లేదు 2014లో. ఆర్డర్ ఇచ్చినప్పుడు గ్రిల్లు మేమేం చెప్పాము అప్పుడు తక్కువ కదండీ కాస్ట్ అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. 800 అయిందనుకుంటాను. అప్పుడు 11,800 బాల్కనీ మాకు ఫ్రంట్ డోర్ వచ్చేలాగా చేయండి అని చెప్పాం. వారు మనం ఎలా ఆర్డర్ ఇస్తే అలాగే తీసుకుంటారండి. మాకు తెలియలేదు అప్పుడు. గేజ్ ఎక్కువ చెప్తే ఎప్పటికీ అలాగే ఉంటాయి. కొన్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి ఎవ్రీ టైమ్ చేంజ్ చేసుకోలేము. అలాంటివి ఒకేసారి కరెక్ట్‌గా ఇచ్చేస్తే బావుంటుంది. ఎవరైనా అలాంటి మిస్టేక్ చేయకుండా నేను షేర్ చేస్తున్నాను. మేము ఒకసారి మిస్టేక్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ టైం మేము మంచిగా చూసి కరెక్ట్‌గా ఏది బావుంటుంది. ఇది అలాగే వీరు కిచెన్‌లో చెప్పారండి నాకు గ్రిల్ వద్దని. గ్లాస్‌కి ఎప్పుడైనా గ్రిల్ సేఫ్ ఉండాలి. బాల్కనీలో గ్రిల్ ఉంది. కాబట్టి సేఫ్ కోసమే కదా అవసరం లేదు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ ఇవి కిచెన్‌లో కిడ్స్ ఎవరైనా రెంటర్స్ కిడ్స్ ఉన్నవారు వచ్చినా ప్రాబ్లమ్ ఉంటది. అందుకు పెట్టుకున్నా ఓకే అన్నారు. లేదండి నాకు కంపల్సరీగా కిచెన్‌లో కూడా తీసుకోండి అని చెప్పాను మెజర్‌మెంట్స్. ఎందుకంటే గ్లాస్‌కి విండో ఎప్పుడైనా సేఫ్ కదండీ గ్రిల్లు. సో, అందుకని చూసానండి సెరా ఇది 3,200 అండి. సెరా చాలా బావుంటుంది. క్వాలిటీ మా హోమ్ టౌన్‌లో కూడా ఇదే పెట్టాము. కొన్ని దగ్గర
ఇక్కడ మేమున్న ప్రెజెంట్ ఉన్న ఫ్లాట్‌లో కూడా చాలా బావుంటది. మనం ఒకసారి హార్పిక్‌తో వీక్లీ చాలా డీప్ క్లీన్ చేశామనుకోండి ఎప్పటికీ అలాగే ఉంటుంది. చాలా బాలేకుండా నీట్‌గానే లేదండి. అసలు దాన్ని చూడగానే నాకసలు నేను కంప్లీట్‌గా తీసేసేయాలి అని ఎవరైతే కాంట్రాక్ట్‌కి ఇచ్చామో వారిని అడిగాను. అడిగితే వారేం చెప్పారంటే టైల్స్ అన్నీ తీసేపిచ్చాల్సొస్తది అది తీయాలంటే అని అన్నారు. ప్లంబింగ్ వర్క్ తర్వాత అలా సైలెంట్‌గా నేను అనుకున్నాను అర్బన్ క్లాంప్‌లో బుక్ చేసి నీట్‌గా చేపిద్దామని. ప్రైస్ కూడా చూసానండి. ఈచ్ వాష్‌రూమ్‌కి డీప్ క్లీనింగ్ 1800 అలా ఉంది. నెక్స్ట్ ప్లంబింగ్ వర్క్ ఒకరికి కాల్ చేసి అడిగితే వారొచ్చి చెక్ చేశారు. చూసారండి ఎంత సింపుల్‌గా చేసేసారు. అలా తీసి అలా పెట్టేశారు పక్కన. నెక్స్ట్ ఎలా ఫిక్స్ చేస్తున్నారో చూడండి. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని యాడ్ చేశారు. యాక్చువల్‌గా చేయొద్దు అని అనుకున్నాను కానీ హెల్ప్ అవుతుందండి. కొంతమంది తీసేపించాలి అని అనుకున్నప్పుడు ఏం అవసరం లేదు. టైల్స్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిమెంట్ పెట్టారండి. నీట్‌గా సిమెంట్ పెట్టేసి దాన్ని అలా ఇన్సర్ట్ చేశారు. ఆ హోల్‌లో బ్యాక్ సైడ్ పెట్టేశారు. ఇదంతా నీట్‌గా తీసేసి దాని సరౌండింగ్స్ అంతా పీఓపీ పెట్టి అక్కడ ఏదైతే ఒక హోల్ ఉంది చూసారండి బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేశారు కదా! దాని చుట్టూ పీఓపీ పెట్టేశారు. ఎంత నీట్‌గా ఫిక్స్ అయిపోయిందో. ఎవరైనా చేపించాలి అని అనుకునే వారికి చూసారండి ఔట్ సైడ్ కూడా పెట్టారు. ఇది కూడా అండి ఇంతకుముందు అప్పుడెప్పుడో 2014లో ఏదో ఒక సేల పెట్టేశారు. ఎప్పుడైనా గుమ్మడికాయకి ఇలా వారు పెట్టుకోకపోయినా నేను స్క్రూ పెట్టిచ్చేసానండి. అలాంటిదే పెట్టుకోవాలి ఎప్పుడైనా. చాలా బావుంటుంది. అలా హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్‌గా. పాలిష్ కూడా ఈ వీడియోలో ఎలాగుందో కానీ చాలా చాలా బావుందండి. నేను వాచ్‌మెన్ తోటి అంతా మాపింగ్ చేసేసి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ వెళ్ళానండి. ఈ నైట్ వెళ్ళాను 7:30 అలా 8కెళ్ళేసి. ఎందుకంటే మేము రెంట్‌కి ఇచ్చేసాం. 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. హౌస్ అంతా అయిపోయింది కాబట్టి వారు నెక్స్ట్ డే వస్తానన్నారు. నైట్ 11 అయింది. వాచ్‌మెన్‌తో నీట్‌గా క్లీన్ చేపిచ్చేసి కీస్ వారికి ఇచ్చేసొచ్చాను. వారు ఎర్లీ మార్నింగ్ వచ్చి పాలు పొంగించుకోవాలి అని చెప్పారు రెంటర్స్. హ్యాండ్ ఓవర్ చేసి కీస్ అలా ఇచ్చేసామండి. ఫైనల్‌గా ఒకసారి నేను షేర్ చేస్తాను చూసేసేయండి హౌస్ అంతా. వాష్‌రూమ్స్ అన్నీ అదొక్కటే మేము నీట్‌గా చేపించేసాము. వాష్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ చేపించాము. చూసారా అండి? ఇది వాల్ గురించి నేను ఒకసారి షేర్ చేస్తా అన్నాను కదా! ఈ వాల్ ఎప్పుడైనా స్మాల్ ఫ్లాట్‌కి ఇలాంటివేం డిజైన్స్ ఏపించుకోకూడదండి. చిన్నగా అయిపోతుంది ఇంకా హౌస్. వన్ కలరే ఉంటే చాలా బావుంటుంది అని షేర్ చేయాలనుకుంటున్నాను. అలా డిఫరెంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కలర్స్ ఇంకా తప్పక సేమ్ అవే కలర్స్ వేపించాల్సొచ్చింది. నాకు చాలా వైట్ కలర్ చాలా ఇష్టమండి. ఇట్లా స్మాల్ ఫ్లాట్‌కి ఫుల్ వైట్ మొత్తం వైట్ కలర్ వేసేస్తే ఎవరి చాయిస్ వాళ్ళకుంటుంది. జస్ట్ నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. మేము అలా అనుకున్నాము. పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ వాల్‌కి అలా ఉంది కాబట్టి దానికి మ్యాచ్ చేస్తూ వేరే 3 వాల్స్‌కి ఆ కలర్ వేయాల్సొచ్చింది. నెక్స్ట్ సేమ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా సేమ్ అంతే. ఈ వాల్‌కి పైన పీఓపీ ఉన్నిందండి. అది కూడా తీసేసాం. పెద్దగా ఒక సైడ్ వాల్ ఉంది కదా! సేమ్ అదే మ్యాచ్ చేయడానికి అవ్వదు. అదే చేయాలంటే సేమ్ అదే ప్రైస్ పెట్టారు. ఏం చెప్పారంటే పుట్టి ఉంటుంది కదా! అది పెట్టేపిచ్చి మొత్తం అది క్లోజ్ చేసి వేరే వాల్‌కి సెపరేట్ కలర్ వేపించారు. ఈ లామినేషన్ డోర్స్ కూడా చాలా బావున్నాయండి. నీట్‌గా ఫిక్స్ చేశారు. యూపీవీసీ ఏదైతే ఉందో ఆ డోర్స్ దగ్గర ఒక్కటే అన్‌సాటిస్ఫైడ్ అండి. క్వాలిటీ చాలా బాగా తగ్గిచ్చేశారు. నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. నేను అసలు స్ట్రెస్ చేసి ఒక్కటే వారి వెనక చూసారండి బీడింగ్ వేసుకుంటే ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో చాలా చాలా బావుంటుంది. డోర్స్‌కి వేస్తే ఆ డోర్స్ ఇవి యూపీవీసీ డోర్స్ అండి. వన్ సైడ్ షోయింగ్ గ్లాస్ ఎవరైనా తీసుకోవాలంటే కంపల్సరీగా వన్ సైడ్ షోయింగ్ గ్లాసే తీసుకోండి. 2 సైడ్స్ ట్రాన్స్పరెంట్ అంత బాగుండవండి. వన్ సైడ్ షోయింగ్ బాగుంటుంది. వన్ సైడ్ షోయింగ్లో కూడా క్వాలిటీ మీరు ఇవ్వాలి అని అనుకుంటే మనమే షాప్కి వెళ్ళి ఇప్పుడు చూసారా అండి ఇవి ఎక్కువే వేశారు. వన్ సైడ్ విండోస్ 24,000 వేశారు. మనం తీసుకున్న సేమ్ అంతే అయినా వారు ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకొని వేసుకున్నా అక్కడ నుండి అమౌంట్ ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టొచ్చు. ఇప్పుడు 0 నుంచి పెట్టాలంటే చాలా ఎక్కువ అయిపోతుంది అని అనిపిస్తుంది. ఒకసారి అడిగితే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అని అంటే ఈజీగా ఓకే అని చెప్పుండేది. బాల్కనీ చూసారండి ఈ డోర్‌కి మేము ఇవన్నీ ఎక్స్ట్రా పెట్టించాము. ఇవి పెట్టించినందుకు నేను గ్రిల్ పెయింట్ 310 అండి. యెల్లో పెయింట్ గడప దగ్గర అది కూడా 120. ఇది ఎక్స్ట్రా ఈ చిన్నవి వేపించామండి. అవన్నీ 1490 అయింది. నేను క్లియర్ అమౌంట్ షేర్ చేయడం కోసం ఇవన్నీ షేర్ చేస్తున్నాను. పైన అది చూసారా అండి క్లాత్ డ్రైయరు 1500 అండి అది ఇప్పించాము. ఇదేనండి గ్రిల్లు అప్పుడు పెట్టించాము మేము. అదే గేజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అవి సన్నగా వచ్చేసాయి. ఎంఎం
నేను జస్ట్ ఎవరికైనా అర్థమవుతుందని అలా చెప్తున్నాను. అప్పుడు 7, 8 అలా కొంచెం 9, 12 అనుకోండి, చాలా నీట్‌గా వస్తది. మేము తర్వాత గ్రిల్ మా హౌసెస్‌కి పెట్టుకున్నాం. బీడింగ్ చూసారా అండి, మీరు అబ్జర్వ్ చేయండి. కిచెన్ ఇన్‌సైడ్ పెట్టాము, ఔట్ సైడ్ కూడా పెట్టాము. ఈ బీడింగ్ కూడా డబ్ల్యూపీవీసీ బీడింగ్ సేమ్ అదే పెట్టి పెయింటింగ్ వేశారు. కిచెన్‌లోకి అది యూపీవీసీ డోరు. అన్నీ యూపీవీసీయే వచ్చేసాయి. ఈ బీడింగ్ చాలా బావుందండి. కేపీ దగ్గర ఉంటాయి. ఇది మొత్తం వుడ్డు, ఎక్కువ మనం వుడ్డే యూజ్ చేస్తాం కాబట్టి వుడ్వే ఉంటాయి. ఇక్కడ ఒక్కటి మేము మొత్తం డబ్ల్యూపీవీసీ పెట్టేసాం కాబట్టి సరే బోత్ సైడ్స్ పెట్టించేసాము. కిచెన్‌కి బాల్కనీ సైడు, ఇన్‌సైడ్ పెట్టించేసాము. బీడింగ్ 2300 అయిందండి. టోటల్‌గా 1,60,000 అలా అయిందండి టోటల్ అమౌంట్. మేము మొత్తం వర్క్ చేపించడానికి హ్యాండిలు, స్టాపరు అలా పెట్టించామండి. దానికి మెయిన్ డోర్ దగ్గర కూడా దానికి 330 అలా స్టాపర్స్ అవన్నీ మేము ఎక్స్ట్రా తీసుకున్నాం. కాంట్రాక్ట్‌కి ఒక్కటే 1,30,000 అలా. నెక్స్ట్ మార్బుల్‌కి 11,000, గ్రిల్‌కి 6,900, ప్లంబింగ్ 4,198, గ్రిల్ పెయింట్ 310, యెల్లో పెయింట్ 120. జస్ట్ చెప్తున్నానండి క్లియర్‌గా. ప్లంబింగ్‌కి చార్జెస్ 1,300, కర్టెన్ రాడ్స్ వాష్రూమ్‌లో అవి స్మాల్ స్టాపర్స్, టవల్ రాడ్స్ అవన్నీ 1,490. కర్టెన్‌కి సైడ్స్ క్యాప్స్ పెట్టామండి, అవి చాలా బెటరు. 300 అండి. ఆ క్యాప్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది. కర్టెన్ రాడ్స్ రెంట్‌కే ఇస్తున్నాం కాబట్టి అవి కొంచెం పెద్దగా తీసుకునేవి తీసుకుంటే హై క్వాలిటీ తీసుకోవాలండి, అలాగే గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. లేకపోతే క్యాప్స్‌లో మంచి హై క్వాలిటీ తీసుకుంటేనే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. కొన్నే 300 తీసుకున్నాం. ఒక 5 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్. హ్యాండిల్, స్టాపరు అవి మెయిన్ డోర్‌కి తీసుకున్నాం. అవి 330 అండి. మేము తీసుకుంది. డస్ట్ అంతా మేము క్లాత్ డ్రైయర్ 1,500, బీడింగ్ 2,300 అంటే ఎక్స్ట్రా మేము ఎవరైతే కాంట్రాక్ట్‌కి ఇచ్చింది కాకుండా రిమైనింగ్ ఎక్స్ట్రా ప్రైస్ మేము అది పే చేసింది. టోటల్‌గా ఆ డస్ట్ అంతా మేము బయటికి పంపించడానికి ట్రాక్టర్ తోటి అపార్ట్మెంట్ నుండి వాళ్ళు కింద పెట్టేశారు, అక్కడ నుండి పంపించడానికి 2,000 అండి. టోటల్‌గా 1,61,480 అయింది. జస్ట్ ఈ ఛార్జెస్ ఒక్కటే. నేను ఎక్స్ట్రా వాచ్‌మెన్‌తో క్లీన్ చేపించాను. క్లీనింగ్ ఛార్జెస్ నేను యాడ్ చేయలేదు. మేము వెళ్తూ ఉన్నామండి. పెట్రోల్ ఎక్కువ ఉన్నాం మేము. వీకెండ్స్ అయితే అక్కడే ఉన్నాము. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడా వారు ఆ డే వర్క్ చేస్తున్నారంటే అక్కడే వెళ్ళి చూసుకుంటున్నా. ఆ ఛార్జెస్ యాడ్ చేయలేదు, అవి మన పర్సనల్ కాబట్టి వారికి ఇచ్చే ఫుడ్ అదంతా నేనేం ఇంక్లూడ్ చేయట్లేదు. జస్ట్ ఈ వర్క్ చేయించడానికి క్లియర్ అనుకుంటా అండి. 1,61,480 అయిందండి. జస్ట్ మేము లోను తీసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది కదండి, లోన్ నాకు ఇది కూడా షేర్ చేయాలని అనిపిస్తుంది. మనము లోన్ ఇప్పుడు 10 lakhs తీసుకున్నాం అనుకోండి. మేము అప్పుడు మా పేరెంట్స్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ క్యాష్ పెట్టాలంటే మా పేరెంట్సే పెట్టాలి. లోన్ ఎలాగో మనకి శాలరీ వస్తుంది కాబట్టి మంత్లీ లోన్ పెట్టుకుంటాం. ఆ హౌస్ తీసుకున్న ప్రెజెంట్ ఉన్న మేము ఈ హౌస్ ఉన్నా కానీ క్యాష్ ఏది పెట్టాలన్నా క్యాష్ అంతా మా పేరెంట్సే పెట్టుకున్నారండి. లోన్ అంతా నేను పే చేసుకుంటూ ఉంటాను మంత్లీ. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.